ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరి చనిపోయారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యన చూసుకుంటుంటే అంటే యుద్ధం స్టార్ట్ అయ్యి అప్పటికే 10 రోజులు అవుతున్నా మళ్ళీ ఇప్పుడు ఆయన బ్రతికే ఉన్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళారు, ఎక్కడో బంకర్లో ఉన్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అంటే మిమ్మల్ని అడిగితే మీరు కూడా ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, మనం వీడియోలు చేస్తూనే వస్తున్నాం. అంటే ఖమేనీ నిజంగా చనిపోయాడు అనుకోవాలా, మరి అజ్ఞాతంలోకి వెళ్ళారా అంటే సార్? అనేక రంగ మేధావులు రకరకాలుగా దీన్ని చిత్రించే ప్రయత్నం జరుగుతుంది. ఒక మేధావి ప్రశ్న ఏమిటంటే, కొన్నేళ్ల పాటు నుంచి అమెరికా యుద్ధాలు మా మీద ఒత్తిడి చేస్తున్నాయి, ఏ క్షణంలో అయినా మా మీద బాంబింగ్ వేయడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా ఖమేనీని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారున్నారు, చంపి తీరుతారు అని 100% తెలిసిన తర్వాత కూడా రోజు ట్రంప్ ఈ రోజు బాంబులు మొదలవుతాయి, ఈ రోజు యుద్ధం మొదలవుతుంది, ఈ రోజు యుద్ధం మొదలవుతుంది ప్రతిరోజు చెప్తున్న సమయంలో 40-50 మందిని మంత్రివర్గ సహచరులు, అతి ముఖ్యమైనటువంటి సైనిక సంబంధించినటువంటి శాసించగలిగే వ్యక్తులు అందరినీ కూర్చోబెట్టుకొని అంత తీరిగ్గా తన ఆఫీస్ లోపల సమావేశాన్ని జరుపుతూ బాంబు వేయండి, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఖమేనీ లాంటి బాగా తెలివైన వ్యక్తి ఎవరైనా చెబుతారా అనేది, ఖమేనీ లాంటి వాళ్ళు చెప్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అంత అవివేకమైన వ్యక్తి ఖమేనీ కాడు. కాబట్టి ఖచ్చితంగా ఖమేనీ తప్పించుకోవాల్సిన పత్రులు తప్పించుకున్నాడు. అతను బతికే ఉన్నాడు 100%. అతను బతికున్నాడని చెప్పడానికి 2 రకాల 3-4 ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు. బతికున్నాడని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే గడాఫీ చనిపోయినప్పుడు కానీ, ఒసామా బిన్ లాడెన్ చనిపోయినప్పుడు కానీ అమెరికా సాక్ష్యాలు చూపించింది, వాళ్ళ వీడియోలు చూపించింది, తర్వాత DNA టెస్ట్ చేసి DNA రిపోర్ట్ ఇచ్చింది, కన్ఫర్మ్ చేసింది. మరి ఖమేనీ విషయం లోపల అలాంటివి ఏమీ జరగలేదు. మరి ఇరాన్ కూడా కన్ఫర్మ్ చేసింది కదా అంటే, కన్ఫర్మ్ కావాలని చేసింది. అమెరికా ఎలా నాటకం ఆడిందో ఇరాన్ కూడా అదే రకంగా నాటకం ఆడింది. ఎందుకంటే ఖమేనీ బతికున్నాడని చెప్తే చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మా నాయకుడిని మేము ఎందుకు చంపుకోవాలి? కాబట్టి రహస్యంగా బంకర్లో ఆ దేశంలో అయినా ఉండొచ్చు, లేదా సానుభూతి చూపించేటువంటి రష్యా, చైనా లాంటి దేశాల్లో కావచ్చు, లేక వీళ్ళకి సంబంధించిన గ్రూప్స్ చాలా ఉన్నాయి, ఏ గ్రూప్ దగ్గరైనా ఉండొచ్చు, ఎక్కడో సేఫ్గా భద్రంగా ఉండే అనిపిస్తున్నాడు. ఖమేనీ లాంటి బలమైన నాయకుడు చనిపోయిన తర్వాత కూడా 10 రోజుల పాటు యుద్ధాన్ని ఇంత భయంకరంగా ఇరాన్ నడుపుతుంది. కాబట్టి ఇంకా 2 నెలలైనా 3 నెలలైనా మేము ఎట్టి పరిస్థితి లోపల మేము మాత్రం ఆయుధాలు వదిలేది లేదు, యుద్ధం ఆపేది లేదు, మీకు దమ్ముంటే ఏంటి మీరు చూసుకోండి, మేము మాత్రం ఆపం అని అమెరికాకు సవాల్ విసురుతున్నారంటే, 37 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి చనిపోతే ఆ దేశం బలహీనపడినట్టే లెక్క. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ లెక్కలేసింది, ఖమేనీని తన ముఖ్యమైన మంత్రివర్గ సహచరులను చంపేస్తే అసలు లొంగిపోతారు ఆటోమేటిక్గా. మనం ఇష్టం వచ్చిన వాడిని అక్కడ పప్పెట్ గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ ఆయిల్ అంతా దోపిడీ చేసేసి, గ్యాస్ అంతా దోపిడీ చేసేసి మనం ప్రపంచానికి పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు అని వేసుకున్న ప్లానే అమెరికా. మరి ఖమేనీ పోయినాడు, ఖమేనీతో పాటుగా 60 మంది చనిపోయినారు, ముఖ్యమైన వాళ్ళందరూ ఎగిరిపోయినారు, ఎవరు లేరు అని ఇంత పబ్లిక్ అనౌన్స్ చేసినటువంటి ట్రంప్ మరి ఇరాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? అతనే 4-5 వారాలైనా ఖచ్చితంగా పడుతుంది ఆయన చెప్పిన మాట. ఎందుకు పడుతుంది 4-5 వారాలు? అసలు అక్కడ ఎవడు ఆధిపత్యం వహించేవాడే లేదు కదా అని అనుకున్నారు కదా. సో ఇది జరిగినటువంటి విషయం. సరే, ఇప్పుడు అతను 2వ కుమారుణ్ణి సుప్రీం కమాండర్గా అక్కడ ఎన్నుకున్నట్టుగా, ముస్తఫా ఖమేనీ అనేటువంటి ఎన్నుకున్నట్టుగా చెప్తున్నారు. అది కన్ఫర్మ్ చేశారు వాళ్ళు. కానీ ఇదంతా నాటకమే. ఎందుకంటే ఇప్పటిదాకా అంత్యక్రియలు కూడా చేయలేదు. కాబట్టి వీళ్ళు ఎలాగైతే ఒక నాటకాన్ని మేము 40-50 మందిని ఒకేసారి చంపేశాం, 60 మందిని చంపేశాం, ముఖ్యమైన వాళ్ళందరూ ఎగిరిపోయినారు, ఇక అక్కడ ఎవడు లేడు, అంతా స్మాష్ అయిపోయింది ఇరాన్ అంతా కూడా, అన్ని శకలాలే అక్కడ ఉండేవి అంతా కూడా, ఇంకా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేదు, ఏ క్షణంలో అయినా లొంగిపోయే అవకాశం ఉందని మొదటి రోజు నుంచి చెప్తున్నటువంటి అమెరికా 10 రోజులు అయిన తర్వాత కూడా ఇంకెంతకాలం సాగుతుందో తెలియని పరిస్థితి లోపల అసలు తామే చేయగలమా యుద్ధం? ప్రపంచమంతా వాళ్ళని ఇప్పుడు అమెరికాను వేలెత్తి చూపిస్తుంది. అమెరికన్సే ట్రంప్ మీద ఇప్పుడు దాడి చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులకి, ముఖ్యంగా మన ఇండియన్ గూఢాచారి కూడా, పూర్వపు గూఢాచారి ఈ మాట చెప్పాడు. ఖమేనీ చనిపోలేదు, బతికే ఉన్నాడు, పూర్తిగా మేము తెలుసుకున్నాకనే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పాడు. ఇలాగా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇంతమంది అనుమానిస్తున్నారు అంటే సరైన ఆధారాలు ఇప్పటిదాకా దొరకలేదు. ఏదో ఒక ఫోటో లాంటిది క్రియేట్ చేశారు, అది క్రియేటివ్ ఫోటో అని క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే బంకర్లోకి, ఎక్కడో అడుగున ఉన్న బంకర్ పైన ఎన్నో అంతస్తులు ఉండే బిల్డింగ్, అన్ని బిల్డింగులు కూలుకుంటూ వచ్చి ఒక వ్యక్తి మీద పడి ఆ వ్యక్తి కింద చక్కగా
కళ్ళజోడు పెట్టుకొని హాయిగా పడుకున్నట్టుగా కనబడటం అనేది సాధ్యమే కాదు. ముక్కలు ముక్కలుగా చితికిపోయే అవకాశాలు ఉంటాయి. క్రియేటివ్ ఫోటో ఒకటి మాత్రం చూపించారు తప్ప ఇంతవరకు ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు. అటు ఇరాన్ చూపించలేదు, ఇటు అమెరికా చూపించలేదు, అటు ఇజ్రాయెల్ చూపించలేదు. కాబట్టి ఎక్కువ మంది నమ్ముతున్న విషయం ఏంటంటే ఖమేనీ బతికే ఉన్నాడు, ఎక్కడో సేఫ్గా ఉన్నాడు, అతనే ఈ యుద్ధాన్ని చేయిస్తున్నాడు, దీని వెనక మొత్తం అతనే ఉన్నాడు, అతను బతుకున్నాడు తెలుసు కాబట్టే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అతని ఆలోచన ప్రకారంగా ఇరాన్ ప్రభుత్వం అంతా కూడా రన్ అవుతోంది. అతను పోయాడని తెలిస్తే ఇంత బలంగా ఉండేది కాదు, ఖచ్చితంగా బలైన పడేది, ఈ పాటికి అమెరికాకు దాసోహం అనేది అని చెప్తున్న మాట. వీటన్నిటి క్రోడీకరించి చూసినప్పుడు నిజమేనేమో అనిపిస్తోంది. ఖమేనీ బతికే ఉండొచ్చు, లేకపోతే యుద్ధం ఇంత బలంగా జరిగేటే అవకాశం లేదు, ఆధారాలు ఏమి చూపించబడలేదు, అంత్యక్రియలు జరగలేదు. ఇన్ని జరిగినాయి కాబట్టి ఏమో బతికే ఉన్నాడేమో. ఒకవేళ ఉంటే అంటే యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుందంటారా, ఇలాగే వెళ్తుందంటారా? యుద్ధం డెఫినెట్గా తీవ్రతరం రావచ్చు. ఎందుకంటే వెనుక చైనా రష్యా ఉన్నమాట వాస్తవం. నార్త్ కొరియా కూడా మేము ఉన్నామని చెప్తోంది. మా మీద ఒక బాంబే వేయమని అమెరికాని మేము ఇంటిని బయలుదేరుతామని చెప్తుంటాడు. అదొక తిక్కమేళం అని చెప్పుకోవచ్చు. అంటే మా మీద ఎవరికైనా వేస్తే మేము బయలుదేరుతాం, మేము యుద్ధానికి బయలుదేరుతాం అంటాడు. నువ్వు నిజంగా సాయం చేయదలుచుకుంటే ఎవడు వేయాల్సిన అవసరం ఉంది, నువ్వు వచ్చి సాయం చేయొచ్చు కదా. కాబట్టి అది ఏమైనా సాగితే ఏమైనా కూడా రష్యా చైనా మాత్రం బలంగా వెనుక ఉన్నాయి. వాళ్ళ సాయం లేకుండా ఇంతకాలం జరగదు ఇది. ఇప్పుడిప్పుడే బాలిస్టిక్ క్షిపణులు బయటికి తీశారు. నిన్నటి నుంచి బాలిస్టిక్ క్షిపణులు నడుస్తున్నాయి. అవి ఎన్ని ఉన్నాయో ఎంతకాలం నడుస్తాయో తెలియదు. తర్వాత డ్రోన్స్ తయారు చేసుకోవడానికి రోజు కొన్ని వందల డ్రోన్స్ తయారు చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ప్రతిరోజు తయారవుతూనే ఉన్నాయి. అవి పెద్ద పెద్ద కొండల కింద ఉన్నటువంటి బంకర్స్, ఆ కొండల్ని ధ్వంసం చేసి చేయడం అంత సులభమైన విషయం కాదు. దాని అడుగున బంకర్స్ ప్రత్యేకంగా తవ్వడం జరిగింది, గోల్ లాంటివి అన్నట్టు. అది నేచురల్గా ఏర్పడేటువంటి గోల్ లాంటి లోపల ఈ తయారీ కేంద్రాలు అవి పెట్టారు వాళ్ళు. అందువల్ల వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయేమో అని కూడా ఒక డౌట్ కూడా ఉంది. వీటన్నిటినీ వాళ్ళు అమలు చేయడం మొదలు పెడితే చివరికి అమెరికానే తల ఉంచుతుందేమో అని కొంతమంది ఆలోచన. ఏదేమైనప్పటికీ వాస్తవాలు ఏమిటనేది ఇంకా కొంతకాలం యుద్ధం కొనసాగితే కానీ చెప్పగలం. ఖమేనీ బతికి లేకపోతే తీవ్రత ఇంత ఉండదు ఇరాన్ యుద్ధం అనేది చాలామంది యొక్క అభిప్రాయం నిజమైతే మాత్రం యుద్ధం ఇంకా చాలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత భవిష్యత్తు ఏం జరగబోతుందో మనం ఇప్పుడైతే చెప్పలేం. థ్యాంక్ యూ.